హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ జనవరి 9th అంటే ఈ రోజు షిఫ్ట్ 1లో వచ్చిన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. సో తప్పకుండా ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ తప్పకుండా ఈ వీడియోస్ అన్నిటిని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఒపెక్? ఒపెక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటున్నారు. చూసుకోండి, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకున్న క్వశ్చన్స్. కొన్ని రావచ్చు, రాకపోవచ్చు, బట్ మనకి ఈ మోడల్లోనే మాక్సిమం వచ్చి ఉంటాయి అనమాట. ఓకే, సో హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఒపెక్ అంటున్నారు. ఒపెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటున్నారు. వియన్నా, ఆస్ట్రియా అండి. వియన్నా ఆస్ట్రియాలో ఉంది. ఒపెక్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, ఒపెక్ అనమాట. ఓకే, సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? వియన్నా ఆస్ట్రియాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. హూ ఈస్ ద ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటున్నారండి. మొదటి మహిళా అధ్యక్షురాలు వచ్చేసి యానీ బెసెంత్. యానీ బెసెంత్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద బేస్ ఆఫ్ ఎ నాన్ స్టిక్ యుటెన్సిల్ ఈజ్ మేడ్ ఆఫ్? నాన్ స్టిక్ పాత్ర యొక్క బేస్ దేనితో తయారు చేయబడింది అంటున్నారు. సో నాన్ స్టిక్ ఫ్రై పాన్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా వాటి బేస్ దేంతో తయారు చేశారు అని అడుగుతున్నారండి. దాని బేస్ స్పెషల్గా అడుగుతున్నారు. ఓకే, సో దాని కోటింగ్ వచ్చేసి టెఫ్లాన్ అంటామండి. టెఫ్లాన్తో కోటింగ్ అనేది చేస్తారు. టెఫ్లాన్కే మరొక పేరు ఏంటంటే పాలీటెట్రాఫ్లోరోఇథిలీన్. పాలీటెట్రాఫ్లోరోఇథిలీన్, దీన్నే మనం టెఫ్లాన్ అని పిలుస్తాము. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. హూ గాట్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2019? 2019లో నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చింది అంటున్నారు. ఎవరికి వచ్చింది అంటే అబీ అహ్మద్ గారికి వచ్చింది. ఎవరు అంటే ఇథియోపియన్ ప్రైమ్ మినిస్టర్ అండి. ఇథియోపియన్ ప్రైమ్ మినిస్టర్ అబీ అహ్మద్ అలీ. ఇతనికి ఎందుకు వచ్చిందంటే పీస్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. చూసుకోండి, ఇతను మెయిన్గా పీస్ గురించి పోరాడారు కాబట్టి వాళ్ళ నైబరింగ్ కంట్రీస్తోనే ఉన్న బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ అన్నిటినీ కూడా రిజాల్వ్ చేసుకున్నారనమాట. దానికి ఇతను ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో అందుకని నోబెల్ పీస్ ప్రైజ్ 2019 గాను ఇవ్వడం జరిగింది అబీ అహ్మద్ గారికి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. లైఫ్ ఆఫ్ పై కవర్ బుక్ ఈజ్ రిటర్న్ బై. లైఫ్ ఆఫ్ పై అనే బుక్ ని ఎవరు రాశారు అంటున్నారండి. ఎవరు రాశారు అంటే ఎన్ మార్టెల్ రాయడం జరిగింది. ఎప్పుడంటే 2001లో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది అనమాట. ఓకే, లైఫ్ ఆఫ్ పై, దీని మీద మూవీ కూడా తీశారు, మనందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ కాంపౌండ్ స్మెల్స్ యాజ్ రోటెన్ ఎగ్? ఏ సమ్మేళనం కుళ్ళిన గుడ్డు వాసన వస్తుంది అంటున్నారు. రోటెన్ ఎగ్ స్మెల్ వస్తుంది. ఏ కాంపౌండ్ అంటున్నారు? ఏదండి? హైడ్రోజన్ సల్ఫైడ్. దీన్ని హైడ్రోజన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అని కూడా మనం అంటాము. ఓకే, సో ఇది రోటెన్ ఎగ్ స్మెల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ వైటమిన్ B12? విటమిన్ B12 యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అంటున్నారు. వైటమిన్ B12 సైంటిఫిక్ నేమ్ అండి. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సైనోకోబలమిన్. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఇప్పుడు మనకి సైంటిఫిక్ నేమ్స్ అనేవి ఇవి కూడా అడగడం జరుగుతుంది అనమాట ఎగ్జామ్స్లోని. సో ఇవి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. హూ డిడ్ ద ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్? మొదటి గుండె మార్పిడి ఆపరేషన్ ఎవరు చేశారు అంటున్నారండి. ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు చేశారంటే సర్జన్ అయిన క్రిస్టియన్ బెర్నాడ్ ఇతను చేయడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద సెకండ్ లాంగెస్ట్ నేషనల్ వాటర్వే ఇన్ ఇండియా? భారతదేశంలో రెండవ పొడవైన జాతీయ జలమార్గం ఏది? చూసుకోండి, నేషనల్ వాటర్వే అండి. ఓకే, దీన్ని యాక్చువల్లీ నేషనల్ వాటర్వే 2 ఏంటి అనైనా అడిగి ఉంటారు క్వశ్చన్, లేదా సెకండ్ లాంగెస్ట్ నేషనల్ వాటర్వే అయినా అడిగారు అనమాట. ఓకే, సో ఏంటి ఆన్సర్ అంటే చూసుకోండి. ఫస్ట్ మనం చూసుకుంటే NW1 నేషనల్ వాటర్వే 1 చూసుకుంటే మనకి
1620 కిలోమీటర్స్ ఉంది. నేషనల్ వాటర్ వే 2 చూసుకుంటే మనకి 891 కిలోమీటర్స్ ఉందండి. మనకి అడిగింది ఏంటి, నేషనల్ వాటర్ వే 2 ఏ రివర్ మీద ఉంది అంటే బ్రహ్మపుత్ర రివర్ మీద ఉంది. ఏ రివర్ మీద ఉంది అనేది క్వశ్చన్, యాక్చువల్ క్వశ్చన్. బ్రహ్మపుత్ర రివర్ మీద ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికంటే సదియా నుంచి దుబ్రీకి. ఓకే, సో నెక్స్ట్ ఏ స్టేట్ లో ఉంది అంటే అస్సాం స్టేట్ లో ఉంది. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఫుల్ ఫామ్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది ఏటీపీ యొక్క ఫుల్ ఫామ్. ఈ ఫుల్ ఫామ్స్ కూడా చాలా అడగడం జరుగుతుందండి. ఈ ఫుల్ ఫామ్స్ కూడా చాలా చూసుకోవాలి. మెయిన్గా కంప్యూటర్స్ లో కూడా మనకి ఈ ఫుల్ ఫామ్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ మిర్రర్ డస్ ఏ డెంటిస్ట్ యూజ్. దంత వైద్యుడు ఏ అద్దం ఉపయోగిస్తాడు అంటున్నారు. కాన్కేవ్ మిర్రర్ ని ఉపయోగించడం జరుగుతుంది అనమాట డెంటిస్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ హౌస్ ఫ్లై. ఆల్రెడీ మనం చూసాం, సైంటిఫిక్ నేమ్స్ అడుగుతున్నారు. హౌస్ ఫ్లై యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే మస్కా డొమెస్టికా. మస్కా డొమెస్టికా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 1 acre ఈజ్ ఈక్వల్ టు ఎంత స్క్వేర్ ఫుట్ అని అడగడం జరిగింది అని చెప్పారు. సో ఎంత అంటే 43,560 స్క్వేర్ ఫుట్ అనమాట. ఒక ఎకరం 1 acre అంటే ఎంత స్క్వేర్ ఫుట్ అంటే 43,560 స్క్వేర్ ఫుట్. సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. చూసుకోండి, ఇక్కడ యాక్చువల్లీ కొన్ని ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది, ఒక 4 ఆప్షన్స్. అందులో ఆప్షన్ వైజ్ మనం చూసుకుంటే ఆర్టికల్ 31 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆర్టికల్ 31 ని మనకి యాక్చువల్లీ పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ నుంచి డెలీట్ చేయడం జరిగింది అనమాట. ఇది 44th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1978లోని. అండ్ దాన్ని మోడిఫై చేసి ఆ ఆర్టికల్ 31 ని డెలీట్ చేసి దాన్ని మోడిఫై చేసి మళ్ళీ ఆర్టికల్ 300A కింద దాన్ని రాజ్యాంగంలోకి మళ్ళీ పంపించడం జరిగింది అనమాట. ఓకే, ఆర్టికల్ 300A కింద దాన్ని మళ్ళీ ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఓకేనండి, సో ఆర్టికల్ 31 డెలీట్ చేసి దాన్ని మోడిఫై చేసి మళ్ళీ ఆర్టికల్ 300A కింద దాన్ని కొత్తగా మనం చేర్పించడం జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫైర్ వర్క్స్ టు గెట్ గ్రీన్ కలర్. చూడండి, ఆకుపచ్చ రంగు రావడానికి బాణాసంచాలో ఏ మూలకం ఉపయోగించబడుతుంది. చూసుకోండి, ఫైర్ వర్క్స్ లోని మనకి గ్రీన్ కలర్ వస్తుంది కదా, ఆ గ్రీన్ కలర్ రావడానికి ఏ ఎలిమెంట్ యూజ్ చేస్తున్నారు అంటున్నారండి. ఏ ఎలిమెంట్ అంటే బేరియం. ఓకే, ఏ ఎలిమెంట్ అండి బేరియం. బేరియం అనే ఎలిమెంట్ ని యూజ్ చేయడం జరుగుతుంది దేనికి, గ్రీన్ కలర్ రావడానికి ఫైర్ వర్క్స్ లో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ ఏంటి అంటున్నారు. CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు మేక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ప్రజా రవాణాను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఫ్రీగా చేసిన మొదటి దేశం ఏది అంటున్నారండి. ఫ్రీ చేసింది అనమాట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని. ఓకే, విచ్ కంట్రీ, ఏ దేశం అంటే లక్సెంబర్గ్. ఓకే, లక్సెంబర్గ్ అనే ఈ కంట్రీ మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఫ్రీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ టర్టిల్ డే ఎప్పుడు అంటున్నారు. వరల్డ్ టర్టిల్ డే. వరల్డ్ టర్టిల్ డే వచ్చేసి May 23 అండి. May 23. థీమ్ ఏంటి 2020కి వరల్డ్ టర్టిల్ డే థీమ్ ఏంటి అంటే అడాప్ట్ డోంట్ స్టాప్. అడాప్ట్ అంటే పెంచుకోమంటున్నారు అనమాట. ఆగద్దు, డోంట్ స్టాప్ అండి. ఓకే, డోంట్ స్టాప్. అడాప్ట్ డోంట్ స్టాప్ అని థీమ్ అనమాట. సారీ, ఇది మనకి అడాప్ట్ డోంట్ షాప్ అండి. ఓకే, అడాప్ట్ డోంట్ షాప్ అనమాట. థీమ్ వచ్చేసి ఏంటి అడాప్ట్ డోంట్ షాప్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ బోర్డ్ చైర్మన్ ఆఫ్ ట్విట్టర్. ట్విట్టర్ కొత్త బోర్డ్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటున్నారు. ఎవరంటే ప్యాట్రిక్ పిచెట్. ఓకే, సో ప్యాట్రిక్ పిచెట్ ని మనకి న్యూ బోర్డ్ చైర్మన్ ఆఫ్ ట్విట్టర్ కింద అపాయింట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ఎప్పుడు అంటే 13 ఆగస్ట్. 13 ఆగస్ట్ అండి. ప్రతి ఇయర్ కూడా August 13th మనం వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డేని చూడొచ్చు. ఓకే, సో ఓకే గైస్, మనం కొన్ని క్వశ్చన్స్ అయితే చూడడం జరిగింది. సో మనం నెక్స్ట్ షిఫ్ట్ లో వచ్చే క్వశ్చన్స్ కూడా తప్పకుండా చూద్దాం.
మీరు ఒకవేళ నెక్స్ట్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ రాసుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ కింద కామెంట్ చేయండి. ఆ క్వశ్చన్స్ని కూడా మనం తీసుకొని అన్నీ కలిపి మనం చెప్పడం జరుగుతుందన్నమాట. సో చూసుకోండి, మెయిన్గా మనకి ఆల్రెడీ మనం చూసుకున్నాం ఎబ్రివేషన్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నారు. అలాగే మనకి చూసుకుంటే స్కీమ్స్, సమ్మిట్స్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొంచెం ఎక్కువ వస్తున్నాయి, రైట్? సో ఈ సైంటిఫిక్ నేమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.